ఇక గన్నవరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని నిర్ణయించారు. గన్నవరం నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎమ్మెల్యే యార్లగడ్డకు రాసిన లేఖతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు. స్వామి, గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ కోసం ప్రభుత్వం కమిటీని నియమించింది. బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం మండలాల్లోని చెరువులు, వాగులు, ప్రభుత్వ భూములను వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఆక్రమించుకున్నారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ నిర్వహించడమే కాకుండా ఎవరైతే ఆక్రమించారో వారి వద్ద నుంచి భూములు స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పగించడమే కాకుండా ఆ భూములను భవిష్యత్తులో కూడా కాపాడుతామని హామీ ఇచ్చారు. దీంతో యార్లగడ్డ వెంకట్రావు ఈ విషయమై వెంటనే విచారణ జరపాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. జిల్లా కలెక్టర్ ఈ లేఖపై స్పందించి యార్లగడ్డ వెంకట్రావు సూచన మేరకు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఒక కమిటీని నియమించారు. ఈ 3 మండలాల్లో అంటే గన్నవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వెంటనే విచారణ నిర్వహించాలి అని చెప్పి ఒక అధికారుల కమిటీని నియమించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ భూముల్లో ఉన్న ఆక్రమణను తొలగించడమే కాకుండా ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అని కూడా బాలాజీ ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సాధ్యమైనంత త్వరగా ఈ విచారణ పూర్తి చేయాలి అని చెప్పి కూడా ఆయన అందులో ఆదేశించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసి ప్రభుత్వ భూములను కాపాడుతాము అని చెప్పి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అక్కడ ఉన్న ప్రజలకు హామీ ఇచ్చారు. స్వామి.